నీ పునాదిని మరిచిపోకు. ఏ స్థితిలో నుండి ఆ స్థితికి వెళ్ళావో మరిచిపోకు. ప్రతి స్థితిలో నీ తండ్రిని ఘనపరచు. నీ భక్తిని యథార్థంగా కాపాడుకో. నీ నమ్మకత్వాన్ని నిరూపించుకో. హెచ్చింపబడే కొలది తగ్గించుకో. చూసావు దావీదుని చూసారా ఎప్పుడైనా జీవితంలో? ఆయన జీవితాన్ని తరిచి చూడండి. వాక్యంలో నుండి ఎక్కడికి వెళ్ళిపోయినా దేవుణ్ణి మర్చిపోలేదు. ఆయన మంచి భవనంలో నివసిస్తున్నాడంట, మంచి అంతఃపురంలో నివసిస్తున్నాడంట. అప్పుడు కూడా లోపల పడుకుని ఏం ఆలోచించాడు తెలుసా? నేను ఇంత మంచి అంతఃపురంలో నివసిస్తున్నాను కదా, నా తండ్రి మందసం ఎక్కడ ఉండిపోయింది? గుడారాల్లో ఉండిపోయింది. నా తండ్రికి ఒక మందిరం కట్టాలి అనుకున్నాడు. మళ్ళీ అన్నాడు ఆ స్థితిలో ఉండి కూడా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనే పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిది అన్నాడు. నువ్వు ఏది తింటున్నా కంచంలో ఉండగానే కృతజ్ఞతలు చెల్లించాలి దేవుడికి. అది ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే. నువ్వు ఏ వస్త్రం ధరిస్తున్నా, నువ్వు ఏ వాహనం కొనుక్కున్నా, నువ్వు ఏ ఇంటిలో నివసిస్తున్నా, నువ్వు ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉన్నా, నీకు ఎన్ని మంచి సంబంధాలు వచ్చినా, నీ కుటుంబంలో నీ పిల్లలు ఎంత చక్కగా పాస్ అయ్యి ఉద్యోగాలు సంపాదించుకుని వృద్ధి పొందుతున్నా, యోబులాగా కృతజ్ఞతలు చెల్లించాలి తప్ప పునాది మీద తిరుగుబాటు చేసే దరిద్రపు గుట్టు స్వభావం మనకు ఉండడానికి వీలు లేదు.